రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మీరు ఈ కార్యక్రమాలు చూస్తున్న మీరు మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నా, లేకపోతే మీ అభిప్రాయాలు, మీ సూచనలు ఏదైనా ఉన్నా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నా యొక్క ఫోన్ నెంబర్కి తెలియజేయవలసిందిగా కోరుచున్నా. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. దేవుని నామానికి మహిమ కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం చూసుకుందాం. వాక్యంలోనికి మనము వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా స్తోత్రాలు. ఈ దినము నీ లేఖనాన్ని ధ్యానిస్తుండగా నీ కృప చూపించండి, దయ చూపించండి. ఇటువంటి ఆటంకాలు లేకుండా సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసుకుంటే, హామానుని రాజు హెచ్చించాడు. అతని యొక్క సింహాసనం దగ్గర హామాను యొక్క కుర్చీ వేయించాడు. అంటే హామాను గొప్ప వ్యక్తిగా ఆ రాజ్యంలో గుర్తింపబడ్డాడు. రాజాజ్ఞను బట్టి అందరూ మోకాళ్ళుని హామానుకు నమస్కారం చేసిరి. అందరూ కూడా హామానికి ఏం చేస్తున్నారంటే నమస్కారం చేస్తున్నారంటే మోకరించి. మరి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నమస్కారం చేయకపోతే మరి ప్రమాదమే కదా. మోకాళ్ళుని నమస్కారం చేస్తున్నారు. అయితే రాజాజ్ఞను బట్టి నమస్కారం చేయాలి, చేయకపోతే ప్రమాదం. కాబట్టి అందరూ చేస్తున్నారు. అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు, అందరూ కూడా చేస్తున్నారు. అయితే అక్కడ మొర్దెకై అని ఒక అతను ఉన్నాడు. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకుండా, మొర్దెకై చేయకుండా ఆయన అంటున్నాడు, ఆయన్ని నమస్కారం చెయ్యి నువ్వు అని ఆయన్ని అంటున్నారు. మొర్దెకైని నమస్కారం అంటే ఏంటి? సాష్టాంగ మోకరించి నమస్కారం అంటే నీవే మాకు దేవుడవు అన్నట్టుగా, నీవే మాకు ప్రభుడవు అన్నట్టుగా నమస్కారం చెయ్యాలి. అయితే మొర్దెకైని నమస్కారం చేయమంటున్నారు. అలాంటి నమస్కారం చేయమంటే మొర్దెకై అంటున్నాడు, నేను చేయను అంటున్నాడు. ఎందుకనంటే నేను యూదుడిని గనక ఆ పని చేయజాలనని వాడితో చెప్పాను. యూదుడు దేవునికే సాష్టాంగ నమస్కారం చేయాలి. దేవునికే ఆ నమస్కారం అనేది, మోకరించి సంస్కారం అనేది దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అంతేగాని ఒక నరమాత్రుడి దగ్గర ఆ నమస్కారం నేను చేయను, నేను యూదుడిని, దేవుడికి చేసినట్లుగా నేను ఒక మనుషుడికి చేయలేను అంటున్నాడు. చాలామంది మనుషులు అన్నీ కూడా చేసేస్తారు. అన్నీ కలగపొలగంలాగా అన్నీ చేసేస్తారు అనమాట. దేవునికి అర్పించవలసినటువంటి స్తోత్రాలు, దేవునికి చెల్లించవలసినటువంటి కూడా అన్నీ చేసేస్తూ ఉంటారు. దేవుడంటే ఎంత మహోన్నతమైనటువంటి వ్యక్తి. దేవుడంటే భూమి ఆకాశములను, ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రములను తన వాక్కు చేత ఆయన కలగజేసాడని బైబిల్ చెప్తుంది. దేవుడంటే పాపము లేనివాడు, దేవుడంటే ప్రేమ స్వరూపి, దేవుడంటే సత్యమైనవాడు, దేవుడంటే కనికరం గలవాడు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ బైబిల్లో ఉన్న దేవుడికి 100% ఉన్నాయి. అయితే దేవునిని బట్టి అతడు నమస్కారం చేయట్లేదు. మీరు దేవుని యొక్క ఆజ్ఞల వరకు ఉన్నాయి కాబట్టి ఆ మాటలను బట్టి ఆయన మొర్దెకై నేను నమస్కారం చేయను, నేను సాష్టాంగ నమస్కారం నేను మోకాళ్ళుని నేను చేయలేను, ఊరికే మామూలుగా గ్రీట్ చేయొచ్చు, మామూలుగా సహోదరులకి ఒకరినొకరు వందనాలు చేసుకోవాలి అంతవరకు. అంతేగాని
మోకాళ్ళు ఊని మీరే మా ప్రభుడవు, నీవు లేకపోతే నాకు దిక్కు లేదు, నీవే నాకు క్షేమాన్ని ఇచ్చేవాడువు, ఆ నమస్కారం చేయనన్నాడు ఇక్కడ. కనుక ఈ చేయనన్న ఆ యొక్క మొర్దెకై మాటలు హామానుకి తెలియజేశారు. ఎవరంటే అక్కడ ఉన్నటువంటి సమాజం ఉంటుంది కదా, వారు మొర్దెకై మాటలు హామానుకు వంగకయు నమస్కారం చేయకు రాజసేవకులు ఆ మాటలు మొర్దెకైకి గురించి హామానుకు తెలియజేశారు. ఆ మాటలు స్థిరపడునో లేదో అని చూతుమని హామానుకు తెలిపిరి. చూడండి, టెస్టింగ్ వస్తుంది ఏ మనిషికైనా టెస్ట్, దేవుడు టెస్ట్ చేస్తాడనమాట. హామానుకి తెలియచేశారంట, అయ్యా నీకు నమస్కారం వాడు పెడతలేదు అని హామానుకి తెలియజేశారు. తెలియజేస్తే మొర్దెకై వంగకయు, 5వ వచనం, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపించి, బహుకోపం, రౌద్రం వచ్చేసింది. అసలు నేనేంటి, నా గొప్పతనం ఏంటి, నాకు నమస్కారం ఎందుకు చేయట్లేదు అతడు అని ఇతడు బహుగా కోపించేసాడంట. బహుగా కోపం, ఎంతో కోపం తెచ్చేసుకున్నాడు. చాలామందికి ఉచితంగా ఊరికనే వచ్చేది కదండి కోపం, ఏమీ లేకపోయినా కానీ వారికి చాలా కోపం మాత్రం ఊరికనే వచ్చేస్తుంది చాలామందికి. అయితే ఇతను అధికారి అయి ఉన్నాడు, ఇతనికి సాష్టాంగ నమస్కారం అనేది అతడు మోకాళ్ళుని చేయట్లేదు కాబట్టి అతనికి బహుకోపం వచ్చేసింది, బహుకోపం వచ్చింది. అయితే ఎందుకు చేయట్లేదు అంటే అతడు దేవుణ్ణి బట్టి చేయట్లేదు అన్నప్పుడు ఇతను కోపం తగ్గాలి. సరే, దేవుణ్ణి బట్టి చేయట్లేదా అంటే ఆ కోపం తగ్గాలి. కోపం అంత, ఆ కోపంలో ఆయన చూడండి ఒక దారుణమైనటువంటి ఒక కుట్రకి ఒక పన్నాగం పండాడు. ఏంటి అంటే మనం చూసుకుంటే కనుక ఇక్కడ కనబడుతుంది, దేవుని వాక్యం కనబడుతుంది, మొర్దెకై ప్రాణము తీయుట స్వల్ప కార్యమనించి ప్రాణం తీసేద్దాం అనుకున్నాడు. ఎవరు నమస్కారం పెట్టట్లేదో అతడి ప్రాణాన్ని తీసేద్దాం అనుకున్నాడు. కేవలం అవతల వ్యక్తి దేవుణ్ణి బట్టి నమస్కారం సాష్టాంగ నమస్కారం చేయనంటే ఆ వ్యక్తిని చంపేద్దాం అనుకున్నాడు ఈయన. చూడండి, దేవుణ్ణి బట్టే కదా పెట్టనంటున్నాడు అని అనుకున్నట్లేదు ఆయన. అతనిని స్వల్ప కార్యం, ఇటువంటి వాడిని చంపేయడం అనేది స్వల్ప కార్యం అని అనుకున్నాడు. పోనీ అతన్నే చంపేయాలనుకుంటే అది కొంతవరకు, పోనీ నమస్కారం చేయట్లేదు కాబట్టి ఆయన చంపేయాలనుకున్నాడు, అది కొంతవరకు ఒక రకం, ఒక అన్యాయమైన, సరే నమస్కారం చేయట్లేదు కాబట్టి తల తీయించేయచ్చు, అది ఒక. ఇక్కడ చూడండి ఎంత దుష్ట కార్యానికి ఒడిగట్టాడు ఈ హామాను. మొర్దెకై ప్రాణము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరన్నది తెలుసుకుని అహశ్వరోసు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై యొక్క స్వజనులను యూదులందరినీ సంహరించుటకే ఆలోచించెను. ఎంత దుర్మార్గపు ఆలోచన చూడండి, ఇది ఎంత భయంకరమైన ఆలోచన చూడండి. ఇతను హామాను చేసింది. ఒక్కడే కదా నమస్కారం చేయింది, పోనీ ఆ ఒక్కడిని చంపించేయచ్చు కదా, కాదు, మొత్తం మొర్దెకై యొక్క జనులు, రక్త సంబంధికులు, యూదులందరినీ కూడా చంపేయాలి అని ఈ హామాను ఆలోచించాడు. ఎంత దుర్మార్గపు ఆలోచన చూడండి, ఎంత దుర్మార్గపు ఆలోచన చూడండి. చాలామంది అలాగే ఆలోచిస్తారు. చాలామంది జీవితాలు ఇతరులకి ఎలాగ మనం అన్యాయం చేయాలా, ఇతరులని ఎలాగ మనం ముంచేయాలా, ఇతరులని మనం ఎలాగ ఇరికించాలా అని ఆలోచిస్తారు. దానివల్ల ఇలా ఆలోచన చేయడం వల్ల హామాను ఎంత నష్టపోయాడో మనకి ఎస్తేరు గ్రంథంలో కనపడుతుంది.
ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాడు అతను. అతనే కొన్ని మొర్దెకైని చంపేయాలనుకుంటే చంపేయచ్చు, కానీ మొర్దెకైతో పాటు తన జనులందరినీ కూడా చంపేయాలనుకున్నాడు. అంటే నిర్దోషులైనటువంటి వారిని, ఏ దోషము లేనటువంటి 127 సంస్థానాల్లో చెదిరిపోయినటువంటి యూదులందరినీ కూడా ఎక్కడ ఉన్నారో నెతికి వాళ్ళని చంపేయాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు హామాన్. చూడండి ఎంత దుర్మార్గం. మొర్దెకై ఒక్కడనే కాదు, అందరేనంట. అతడు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన అంత దుర్మార్గం పని. అందరినీ చంపేస్తాడా? మొర్దెకై ఒక నమస్కారం పెట్టకపోతే మొత్తం అందరినీ చంపేయాలా? చాలా దుర్మార్గంగా ఆలోచించాడు. ఆలోచిస్తే అందరినీ చంపేయాలని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ ఉంగరం తెచ్చి ముద్రించి, ఇదిగో యూదులందరినీ చంపేయాలి అని చెప్పి అతడు శాసనాన్ని పుట్టించేసి ఎంత చేసాడు చూడండి. కానీ ఒకడు పడిపోవాలని గొయ్యి తవ్వుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎవడైతే గొయ్యి తవ్వుతాడో గోతులో వాడే పడతాడు. దేవుడు అలాగూ చేస్తాడు. ఈ యొక్క దైవ కార్యము, దేవుడు అనే పదం అనేది ఎస్తేరు గ్రంథంలో కనపడదు, కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం కనపడుతుంది ఇక్కడ. వాళ్ళందరినీ చంపేయాలని చెప్పి ఆయన ఎంతో దారుణమైనటువంటి నిర్ణయాలు చేసేసి ముద్రించేసేసి త్వరగా పంపించేసేసి చేశాడు. చేసిన తర్వాత అప్పుడు మొర్దెకై ఎంత బాధపడ్డాడంటే ఆయన బట్టలు చింపుకొని, అయ్యో నా స్వజనులకు కష్టం వచ్చింది, నా వల్లే వచ్చింది, మరి అంతే కదండి, బాధ కలుగుతుంది కదా. నేను ఒక్కడిని నిలబడటం వల్ల, నేను ఒక్కడిని వంగి నమస్కారం చేయకపోవడం వల్ల ఇంత బాధ వచ్చిందే, ఇంత బాధ వచ్చిందే, ఇంత నష్టం కలిగిందే అని చెప్పి తాను గోనె బట్ట ధరించుకుని తాను ఎంతో బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉంటే తన పినతండ్రి కుమార్తె అయినటువంటి అక్కడ ఎస్తేరుకు రాణిగా ఉంది ఆవిడికి కబురు పంపించాడనమాట. అమ్మా, యూదులందరి మీదకి ఉపద్రవం వచ్చేసింది, నువ్వు రాజుతో కొంచెం మాట్లాడమ్మా, నువ్వు రాజుతో మాట్లాడు. ఆ 4:14 ఉంటుంది, నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడటకు మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. ఇక్కడికి మొర్దెకైకి విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొర్దెకైకి ఏముందండి? విశ్వాసం ఉంది. మనిషి ఏది కోల్పోయినా విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు, దేవుని యొద్దకు వచ్చి వారికి ఆయన ప్రతిఫలము దయచేస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడనియు దేవుని యొద్దకు వచ్చి వారికి ఆయన ప్రతిఫలము దయచేయగలవాడనియు నమ్మవలెను కదా. అది విశ్వాసం. దేవుడు ఉన్నాడు. ఇక్కడ మొర్దెకై అంటున్నాడు, యూదులకు సహాయం విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. ఏదో దిక్కు నుంచి వస్తుంది. యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వస్తుంది, రాకుండా ఉండదు, వస్తుంది. ఎంత నమ్మకమో చూడండి మొర్దెకైకి, ఎంత విశ్వాసమో చూడండి. మనం చాలాసార్లు మనకు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే విశ్వాసాన్ని కోల్పోతాం. అయ్యో, ఇంత బాధ వచ్చేసిందే, ఇంత శ్రమ వచ్చేసిందే, మనం ఏమైపోతామో, ఇదిగో ఇంత ఆర్థికలు ఏమి వచ్చేసిందే, ఈ అప్పుల్లో నుంచి మనం బయటపడతామా, అయ్యో ఈ అనారోగ్యాన్ని నుంచి మనం బయటపడతామా, ఇదిగో ఈ శత్రువు నుంచి మనం బయటపడతామా, ఈ దుష్టశక్తుల నుంచి మనం బయటపడతామా అని మనం భయపడతాం. కానీ మొర్దెకై ఎక్కడ భయపడతలేదు. యూదులకు సహాయము మరి ఒక దిక్కు నుండి వస్తుంది, ఏదో ఒక దిక్కు నుండి వస్తుంది. దేవుడు తన జనులను వదిలిపెట్టడు, తన జనులను వదిలిపెట్టడు. దేవుడు కాపాడతాడు తన జనులను. తన జనులంటే దేవునికి ఎంతో ఇష్టం.
యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. వారు దేవునికి ఇష్టలే, కానీ వారు చెడు నడత నడిచినందువలన వారిని చెదరగొట్టేశాడు దేవుడు జనాంగాల్లోనికి. దేవునికి ఇష్టమైనటువంటి వారే, అబ్రహామును బట్టి వారు నిబంధన జనులే, కానీ వారు సరిగ్గా నడవకపోవడం వల్ల, ఈ లోక సంబంధమైనటువంటి దుష్టశక్తులను ఆశ్రయించడం వల్ల వారు అలాగూ చెదరగొట్టబడ్డారు తప్ప దేవునికి ఇష్టలైనటువంటి వారు, దేవునికి ఇష్టమైన జనాంగం ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్న మాటలు కూడా మనకే కనపడతాయి. అందుకనే మొర్దెకై అన్నాడు, విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును, నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చితేమో ఆలోచించుకొని అని చెప్పాను. అసలు నువ్వు ఏమీ లేనటువంటి ఒక అనాథవి, నువ్వు ఏమీ లేని ఒక అనాథ. నువ్వు ఎందుకు ఇంత 127 సంస్థానం మీద ఇవాళ దేవుడు నిన్ను రాణిగా చేశాడు? ఎందుకు చేశాడంటే నువ్వు యూదుల పక్షముగా మాట్లాడడం కొరకే అని చెప్తున్నాడు మొర్దెకై. ఒకవేళ నీవు రాజనగరంలో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకుంటావేమో అనుకుంటున్నావేమో. యూదులందరినీ చంపవలసి వస్తే నీవు యూదురాలువే, నీ మెడ మీద కూడా కత్తి పడుతుంది. నన్ను చంపేస్తారు, నిన్ను చంపేస్తారు. ఎలాగా చనిపోతాం? మొర్దెకై అంటున్నాడు, ఒకవేళ నీవు రాజ్యానికి దేవుడు ఈ స్థానానికి నిన్ను తీసుకొచ్చాడు, ఎందుకంటే నువ్వు యూదుల కొరకు మాట్లాడడం కొరకే నువ్వు ఈ స్థానానికి వచ్చావేమో. ఆలోచించుకో. ఏమీ లేనటువంటి ఒక పేదరాలువు నీవు, ఏమీ లేని ఒక అనాథవు నీవు. 127 సంస్థానాల మీద దేవుడు నిన్ను రాణిగా ఎందుకు చేశాడంటే దేవుని పిల్లలకు సహాయం చేయడం కొరకేనేమో. నువ్వు ఆలోచించుకో ఎస్తేరు అని మొర్దెకై చెప్తున్నాడు అనమాట. నువ్వు ఈ రాజ్యంలో నువ్వు ఇంత స్థానానికి నువ్వు వచ్చావంటే ఎస్తేరు, ఎందుకు వచ్చావంటే నువ్వు దేవుని ప్రజలకు మేలు చేయడం కోసమే ఇంత లెక్క నువ్వు వచ్చావేమో. లేకపోతే నీ స్థాయి ఏంటి? నువ్వు ఏ పాటిద్దా? నువ్వు తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయి నువ్వు. నేను ఏదో ఒక ముద్ద పెడితే నువ్వు పోషింపబడ్డావు. నువ్వు ఈరోజు నీ స్థాయికి వచ్చావంటే దానికి కారణం దేవుడే నిన్ను తీసుకొచ్చాడు. దేవుని ప్రజల పక్షాన మాట్లాడడానికి ఈ స్థాయికి వచ్చావు. ఒకవేళ మాట్లాడలేకపోతే కనుక నీవు చనిపోతావు, నన్ను చంపేస్తారు. ఎందుకంటే యూదులందరినీ చంపాలని శాసనం చేయించాడు హామాను. అందరినీ కూడా చంపాలి అన్న శాసనాన్ని చేయించాడు. ఆ తర్వాత భాగంలో మనం చూసుకుంటే ఎస్తేరు ఉపవాసం ఉంది, ప్రార్థన చేసుకుంది. తన యొక్క చెలికత్తెలతో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయించింది. ఆ చెప్పింది మొర్దెకై తోటి ఏమనంటే, నేను వెళ్తాను, నేను నశించినా నశిస్తాను, నేను వెళ్తాను, నేను వెళ్ళి రాజుతో మాట్లాడతాను. ఒక రాజదండం చూపిస్తే పర్వాలేదు, రాజదండం చూపించకపోతే నాన్ను కూడా శిక్షిస్తారు, శిరస్సు తీసేస్తారు. నేను నశించినా నశిస్తాను, నా జనులకు ఎలాగైనా తర్వాత అయినా చనిపోవాలి, ఇప్పుడైనా చనిపోవాల్సిందే అని తెగించి వెళ్ళి రాజుతో మాట్లాడింది ఎస్తేరు మాట్లాడిన తర్వాత విందుకు పిలిచింది. ఇదంతా మనకి చరిత్ర, ఇదంతా కనపడుతుంది. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి ఆ విందుకు పిలిచి హామాను గురించి చెప్పి, హామాను మాకు ఎంత కీడు చేయాలని చూస్తున్నాడండి అనే రాజుకు చెప్పినప్పుడు అప్పుడు రాజు చాలా కోపడ్డాడు. తర్వాత హామాను ఎస్తేరు వల్ల ప్రాణాపాయం వస్తుందేమో అన్నట్టు అక్కడ ఆ ఎస్తేరు కూర్చుని కాడ అతడు కూర్చున్నప్పుడు అప్పుడు రాజు వచ్చి నా ఎదుటినే రాణిని బలాత్కారం చేస్తాడా ఈ హామాను అన్నప్పుడు వెంటనే అతనికి ముసుగు వేశారు. ముసుగు వేసి చూడండి, మొర్దెకైని ఉరి తీయించేద్దామని 50 అడుగుల ఎత్తు ఉరికొయ్య సిద్ధం చేశాడు హామాను. ఇలాగ మొర్దెకైని ఉరి తీయించాలని చెప్పి రాజుకు ఉపకారం చేసిన మొర్దెకైని ఉరి తీయించాలని చెప్పిన ఉపకారం చేసిన మొర్దెకైని చంపాలనుకున్న హామాను అని తెలిసినప్పుడు రాజు అన్నాడు, వీడిని తీసుకెళ్ళి అక్కడ ఉరి తీయండి అన్నాడు. తీసుకెళ్ళి ఉరి తీయండి అన్నాడు.
తర్వాత 7వ అధ్యాయం 10వ వచనంలో హామాను అక్కడ ఉరి తీయబడ్డాడు. తర్వాత 9వ అధ్యాయం 14వ వచనంలో హామాను కుమారులు 10 మంది కూడా ఉరి తీయబడ్డారు. ఇక్కడ ఈ సన్నివేశం అంతా మనకి ఏం కనపడుతుందంటే, ఈ సన్నివేశం మనం చూసుకుంటే చూడండి, ఒక్క అతను నమస్కారం చేయనన్నాడు, అతడికి సాష్టాంగ నమస్కారం చేయనన్నాడు. ఆ ఒక్క అతను చంపేస్తే అది వేరే విషయం, కానీ తన జనాంగాన్ని అంతా కూడా చంపేయాలనే దుష్ట ఆలోచన, చెడ్డ ఆలోచన చేసి చివరికి హామాను ఏమయ్యాడంటే తాను ఉరి తీయబడ్డాడు, తన కుమారులు కూడా ఉరి తీయబడ్డాడు. తన వంశమే లేకుండా భూమి మీద లేకుండా పోయింది. కాబట్టి కనికరం గలవారు ధన్యులు, వారి కనికరము పొందుతారు. కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందుతాడు. కనికరం లేకుండా చేసాడు హామాను, కనికరం లేకుండా ప్రవర్తించాడు కనుక కనికరం లేకుండా పోయాడు. అంతే. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరైనా సరే కనికరం కలిగి బ్రతుకుతున్నారా, లేకపోతే ఎదరోళ్ళు చెడిపోవాలి, ఎదరోళ్ళని నాశనం చేసేయాలి, ఎదటి వాళ్ళని మనం పాడు చేయాలి అని బతుకుతున్నారా? ఒకవేళ ఎదటి వాళ్ళని పాడు చేయాలి, ఎదటి వాళ్ళని నాశనం చేయాలి, ఎదటి వాళ్ళని మనం ఏదో రకంగా వాళ్ళని చెడగొట్టాలి అని కానీ నువ్వు ఉంటే కనుక దేవుని వాక్యం చూడండి, దేవుని వాక్యంలో జరిగిన సందర్భం అంతా చూస్తే ఎవరైతే చెడగొట్టాలనుకుంటే వాడే చెడిపోతాడు, ఎవడైతే నాశనం చేయాలనుకుంటే వాడే నాశనం అయిపోతాడు, ఎవడైతే గుంట తవ్వుతాడో గుంటలో వాడే పడతాడు. పక్షపాతం అనేదే లేదు. ఎవరినైనా మనం చెడగొట్టాలనుకుంటే మనమే చెడిపోతాం. నేను ఎవరినైనా చెడగొట్టాలని నేనే చెడిపోతాను. దేవుడు ఉన్నాడు, ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన తీర్పు తీరుస్తాడు. దేవుడు చూస్తున్నాడు, ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు. కాబట్టి మనము దేవునికి భయపడి జీవించాలి. హామాను దేవునికి భయపడలేదు. హామాను దేవునికి భయపడకుండా మొర్దెకైని చంపేయాలనుకున్నాడు, మొర్దెకై జనాంగానే చంపేయాలనుకున్నాడు. చివరికి ఏమైంది? చివరికి హామాను ఉరి తీయబడ్డాడు, హామాను కుమారులు ఉరి తీయబడ్డాడు. మొత్తం అతని వంశం అనేది లేకుండా ఈ భూమి మీద పోయింది. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, మనం దేవునికి భయపడదాం. దేవునికి భయపడి మనం జీవిద్దాం. దేవుడు చూస్తున్నాడు. ఎవడైనా మనకు అపకారం చేశాడా, దేవుడు వాడిని కొడతాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన లెక్క అప్పచెప్తాడు. కనుక హామానికి లెక్క చెప్పాడు దేవుడు. హామానికి లెక్క చెప్పి ఏ ఉరికొయ్యి మీద అయితే మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు అదే ఉరికొయ్యి మీద ఏలాడాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నీ పరిస్థితి, నా పరిస్థితి అంతా దేవుడు చూస్తున్నాడు. ఎతటోళ్ళకి క్షేమం కలగాలి. ఇప్పుడు కూడా మనం మాట ద్వారా అయినా క్షేమాన్ని కలిగించాలి, మన క్రియ ద్వారా అయినా క్షేమాన్ని కలిగించాలి, మన ప్రవర్తన ద్వారా అయినా క్షేమాన్ని కలిగించాలి. ఎదటి వాళ్ళని నాశనం చేయాలని, ఎదటి వాళ్ళని గాయపరచాలని, ఎదటి వాళ్ళని నిందించాలని లేనిపోని మాటలు, అక్కర్లేని మాటలు చెప్తూ ఉంటే చెప్పినోళ్ళే నాశనం అయిపోతారు, చెప్పినోళ్ళే పాడైపోతారు. ఎదటి వాళ్ళు చెడిపోవాలనుకుంటే ముందు నువ్వు చెడిపోతావు. ఎదటి వాళ్ళు చెడిపోవాలని కోరుకుంటే నువ్వు చెడిపోతావు. ఎదటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటే నువ్వు బాగుంటావు. ఒకవేళ మొర్దెకై కూడా బాగుండాలని కోరుకుంటే హామాను కూడా బాగుండేవాడు. ఒక్కడే కదా నమస్కారం పెట్టండి, ఆడు పెట్టకపోతే పెట్టకపోయినా అదే దేవుని బట్టి పెట్టనంటున్నాడు పోనీలే అని వదిలేసుకుని ఉంటే హామాను కూడా బాగుండేవాడు. కాదు, చంపేయాలి, తన జనాంగాన్ని చంపేయాలి అనుకుని ఉంటే హామాను పోయాడు, తన కుటుంబము పోయాడు. కాబట్టి దేవునికి భయపడదాం. దేవునికి భయపడి ఇతరులను ప్రేమిద్దాం. దేవునికి భయపడి ఇతరులను క్షమిద్దాం. దేవుడు క్షమించులాగిన మీరు ఒకడినొకడు మిమ్మల్ని క్షమించుకునుడి. అదే కదా మన క్రైస్తవ జీవితం చెప్పేది. తండ్రి, వీరేమి చేయుచున్నారు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని మాదిరి చూపిన దేవుడు మన దేవుడు. అలాంటి మాదిరి కలిగినటువంటి మనము ఇతరులకు కీడు చేసేవారుగా ఉండదు. ఇతరులకు కీడు చేసేవాడు హామాను సంబంధి, ఇతరులకు కీడు చేసేవాడు హామాను సంబంధి. హామాను ఎలా పాడైపోయాడు, ఇతరులకు కీడు చేయాలని చూస్తే నువ్వు కూడా అలాగే పాడైపోతావు. కనుక మేలు చేద్దాం. మేలు చేయవాడు దేవుని సంబంధి. సహాయం చేద్దాం.
ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సన్నివేశం మనకి ఎస్తేరు గ్రంథం చదివినప్పుడు, ఈ సన్నివేశం చదివినప్పుడు నాకు అనిపించింది, మొర్దెకైని క్షమించి ప్రేమించి ఉంటే హామాను కూడా బాగుండేవాడు కదా అనిపించింది. హామాను చెడిపోయాడు, ఉరి తీయబడ్డాడు. ఆడ 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడ్డారు. కనుక ఏది విత్తితే అదే కోస్తాం, ఏ పంట విత్తితే ఆ పంటే కోస్తాం. కనుక ప్రేమ విత్తితే ప్రేమ, దయ విత్తితే దయ, పగ విత్తితే పగనే కోస్తాం. ఇతరులు బాగుండాలని కోరుకుంటే మనం కూడా బాగుంటాం. ఇతరులు బాగుండాలని కోరుకుంటే వాళ్ళు బాగుంటారో లేదో తెలియదు, కానీ మనం బాగుంటాం. మనం క్షమిస్తే మనం బాగుంటాం. కనుక ద్వేషాలు, పగలు, మత్సరాలు ఇవి వద్దు. దేవుని ప్రజలకు తగవు. మత్సరంతో నిండుకునే హామాను పాడైపోయాడు. కనుక దేవుని ప్రజలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి పరిశుద్ధ జనులారా, దేవుని వైపు చూద్దాం, దేవుని బట్టి ప్రేమిద్దాం, దేవుని బట్టి క్షమిద్దాం. నీకు అన్యాయమే జరిగి ఉండొచ్చు, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయము చేస్తాడు. కనుక దేవుని బట్టి నువ్వు ప్రేమిస్తే గనక నువ్వు బ్రతుకుతావు, దేవుని బట్టి క్షమిస్తే నువ్వు జీవిస్తావు. కనుక దేవుని యొక్క ఈ వాక్యము మనం ఎస్తేరు గ్రంథం చదివినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యం మనకే కనపడుతుంది. యూదులందరూ కాపాడబడ్డారు. ఏ మొర్దెకైని పాడు చేయాలని చూశాడో హామాను, ఆ మొర్దెకై అంతకంతకు వర్ధిల్లాడు. కనుక ఈ వాక్యం చదివినప్పుడు ఈ సందర్భం అంతా మనకు తెలియజేసేది ఏంటంటే, కనికరం గలవాడు ధన్యుడు, వాడు కనికరాన్నే పొందుతాడు. కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందుతాడు. మనం కనికరం కలిగి జీవిద్దాం, కనికరాన్నే పొందుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా నీ స్తోత్రాలు. ఈ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్న, ఈ వాక్యం వింటున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. హామాను ప్రభువా మొర్దెకైని ఉరి తీయాలని, మొర్దెకై జనాంగాన్ని చంపేయాలని అతడు కుట్ర చేసినప్పుడు, అతడు చేసిన చెడు ఆలోచన అతని తల మీదకే వచ్చేలాగా నువ్వు చేసావు ప్రభువా. మేము కూడా ఇతరులను క్షేమాన్ని కోరుకోవాలి, ఇతరులు చెడిపోవాలని కోరుకోకూడదు నాయన. ఇతరులు చెడిపోవాలని కోరుకుంటే మేమే చెడిపోతాం నాయన. ప్రభువా నీ దైవ గ్రంథం గొప్ప, కొన్ని కోట్ల విలువ చేసే డబ్బుల కన్నా విలువైన గ్రంథం, గొప్ప చరిత్ర దేవా నాయన మా చేతిలో పెట్టావు నాయన. నీ వాక్యం చదివినప్పుడు మా హృదయాలకు మారు మనసు దయచే నాయన. నీ కృప ఈ వాక్యం వింటున్న బిడ్డలు తెలుసో తెలియక చేసిన ప్రతి పొరపాటుని క్షమించి ఇక్కడి నుంచి కనికరం కలిగిన జనుల వలె జీవించడానికి సహాయం దయచేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.